అల్లు అర్జున్ గారి రాకాలో ఇది మీరు ఈ స్టైల్ చూసారు కదా. ఇప్పుడు ఇది ఒక సిగ్నేచర్ మూమెంట్ కి ఒక సిగ్నేచర్ స్టైల్ గా అయితే అవుతుంది. ఆల్రెడీ పుష్ప మూవీ టైంలో మనం చూసుకుంటే తగ్గేదే లేదని చెప్పి తన స్టార్టింగ్ లో అన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా ట్రోల్ చేశారు. ఏంటి ఇట్లా అనుకుంటే పెద్ద ఈ స్టైలా, ఇది ఒక ఇదా అని చెప్పి కామెంట్లు కూడా వచ్చాయి. విపరీతంగా ట్రోల్ చేశారు. ఆ తర్వాత ఏమైంది, ప్రతి ఒక్కరు కూడా అదొక ట్రెండ్ కింద ఫాలో అయిపోయారు. ఇప్పటికి కూడా తగ్గేదే లేదంటే ఇది అనాల్సిందే, లేకుంటే ఏదైనా మేనరిజం స్టైల్ గా ఒక యాటిట్యూడ్ చూపించాలంటే ఇది అనాల్సిందే, లేకుంటే అల్లు అర్జున్ గారిని రిప్రజెంట్ చేయాలంటే ఇది అనాల్సిందే. సో ఇది బేసిక్ గా పుష్ప 2 మూవీ యొక్క వాల్యూని ఒక 10 పెంచేసింది ఈ మేనరిజం అనేది. సో బేసిక్ గా ఏంటంటే ఇంతకు ముందు యాక్టర్ విజయ్ మీరు చూడండి, తను ప్రతి మూవీలో కూడా ఏదో ఒక మేనరిజం పెట్టుకుంటే వస్తాడు మూవీలో. అలాగే అంతకుముందు పీకే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇలా అనడం, జూనియర్ ఎన్టీఆర్ గారు తొడగొట్టడం, ఇవన్నీ కూడా ఒక మూవీ యొక్క మేనరిజాన్ని 10 పెంచేస్తాయి. అందుకే అంటారు ప్రతి ఒక్క మూవీ మీరు అనౌన్స్మెంట్ చేసినప్పుడు ఒక సిగ్నేచర్ గా ఒక మేనరిజం అనేది హైలైట్ అయితే చేయండి. ఇప్పుడు రాకా మూవీలో కూడా ఈ సిగ్నేచర్ ఏదైతే ఉందో, రీసెంట్ గా క్రికెటర్ హార్దిక్ పాండ్యా గారు కూడా ఇలానే అన్నారు. ఒక వికెట్ పడిన తర్వాత ఇలా అన్నారని చెప్పి అల్లు అర్జున్ గారు సిగ్నేచర్ మేనరిజం ని అనుసరిస్తున్నాడు అని చెప్పి సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో వాళ్ళు అల్లు అర్జున్ గారు పిఆర్ టీమ్ అయితే పోస్టులు అయితే వేసేస్తారు. సో అది తను నిజంగా రాకా మూవీ గేమ్స్ చూసి అన్నాడా, లేకుంటే తను ప్రతి ఒక్క మ్యాచ్ లో అలానే అంటాడా అంటే మాత్రం అది పక్కన పెట్టేని. ఏదైతే అల్చల్ చేశారో పిఆర్ ద్వారా, సో పుష్ప 2 టైంలో కూడా ఇలానే జరిగింది. వాళ్ళు అనకపోయినా ఇలా అనేసరికి ఇలానే పిఆర్ తో ఇలానే చెప్పడం జరిగింది. దానివల్ల హైలైట్ అయింది. ఇంట్లో తప్పు పట్టాల్సిన అవసరం లేదు, రుద్దితే రుద్దారు. ఎందుకంటే వాళ్ళ మూవీని ఇంకా అయిపోయించు, అలా తప్పేముంది. హార్దిక్ పాండ్యా అన్నది తను ప్రతి ఒక్క వికెట్ పడిన తర్వాత కూడా వాళ్ళ సెకండ్ వికెట్ అలాంటి పడిన టైంలో ఇలాంటి సిగ్నేచర్ అని వాడతాడు. ఎస్పెషల్లీ రాకా గ్లిమ్స్ వచ్చిన తర్వాతనే కాదు, అంత ముందు కూడా చాలా సార్లు కూడా అన్నాడు. సో దీన్ని ఆ మూవీకి దీనికి లింక్ పెట్టకండి. బట్ ఒకవేళ ఈ పిఆర్ టీమ్ కావాలని రుద్దితే దాంట్లో తప్పేముంది, మూవీ పొటెన్షియల్ పెంచుకుంటున్నారని అనుకోవాలి. మీరేమంటారు దీని మీద కింద కామెంట్ అయితే చేయండి.